హాయ్ అండి, నమస్తే. నేను తెలుసు కదా, నా పేరు స్వాములు నారాయణ, సీనియర్ క్వాంటిటీ సర్వేయర్. ఇవాళ మనం రోడ్లో ఉండే కీ కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో అవి కూడా మనం ఫస్ట్ 3 బేసిక్ పార్ట్స్గా మనం చూసినట్టయితే, ఫస్ట్ పార్ట్లో మనకు వచ్చేది సైట్ ప్రిపరేషన్, ఎర్త్ వర్క్స్ అండ్ సబ్గ్రేడ్. మనకి ఎలా అంటే ఎనీ రోడ్లో మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సైట్ ప్రిపరేషన్ అండ్ ఎర్త్ వర్క్. ఎందుకంటే అందరూ ఏంటంటే ఎర్త్ వర్క్ చాలా కింద ఉంటుంది కదా, ఇది ఎవరు చూడరు కదా, తక్కువ కాస్ట్ కదా అని అందరూ అనుకుంటారు. కాకపోతే అసలు మనకి రోడ్డుకి ఉండే ఫౌండేషన్ అండ్ కంప్లీట్ బేస్ అంతా మన ఎంబాంక్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఎంబాంక్మెంట్ని మనం స్ట్రాంగ్గా ప్రిపేర్ చేస్తామో, ఏ రోడ్డుకైనా మనం ఎంత స్ట్రాంగ్గా ఎంబాంక్మెంట్, ఎంత ఫౌండేషన్ ఎంత బాగుంటుందో, ఎనీ సివిల్ ఇంజనీరింగ్ వర్క్ మనకి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన స్ట్రక్చర్ కానీ మన రోడ్డు కానీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో మనకి బేసిక్గా ఏమవుతుందంటే ఎర్త్ వర్క్ ఎక్కడైనా వాటర్ లాగ్డ్ ఏరియాస్ కానీ లేదా ఇంకెక్కడైనా హిల్లీ ఏరియాస్ ఎక్కడ మనం కట్ చేసి మనం సాయిల్ ప్రిపేర్ చేయాలి, ఇలాంటి ఏరియాస్లో మనకి ఎప్పుడైనా సరే ఫౌండేషన్ చాలా కీ అనమాట. పర్టికులర్గా వాటర్ లాగింగ్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే వాటర్ అంతా చాలా లూజ్గా ఉంటుందన్నమాట. వాటర్ అంతా స్లష్ తోటి ఫిల్ అయిపోయి మనకేంటి మనం ఎంత సాయిల్ పైనుంచి ఫిల్ చేసినా అది అలా కిందకి ఇదైపోతూ ఉంటుంది తప్ప మనకి స్ట్రక్చర్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది అనమాట. అలా మనం స్ట్రక్చర్ని స్ట్రాంగ్గా ఫామ్ చేయాలన్నప్పుడు ఎర్త్ వర్క్ని చాలా మంచి సాయిల్ తోటి ప్రాపర్గా ఫౌండేషన్ చేసినప్పుడే మనకి ఇది వస్తుంది. దానికన్నా ముందు సైట్ ప్రిపరేషన్. ఎప్పుడైతే ఈ ఫౌండేషన్ చేయటానికి అక్కడ ఉండే స్లష్ని రిమూవ్ చేయటము, అక్కడ ఉండే గ్రాస్ని రిమూవ్ చేయటము, అక్కడ ఉండే వెజిటేషన్ని రిమూవ్ చేయటము మనం ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా చేస్తామో, మన రోడ్ అందరికి ఎలా ఉంటుందంటే టాప్ లేయర్స్ బాగుంటే రోడ్లో పైన డిబిఎం బీసీ బాగుంది, కింద స్ట్రక్చర్ ఎలా ఉన్నా పర్లేదు, పైన రోడ్డు బాగా అందంగా కనిపిస్తుంది, మనకి రోడ్డు బాగుంది అనుకుంటే అది చాలా తప్పు. ఎవరికైనా సరే మన ఫౌండేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన స్ట్రక్చర్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. పైన కొంచెం హియర్ అండ్ దేర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫౌండేషన్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే చాలా ప్రాపర్గా ఏంటి మన ప్రాజెక్ట్ యొక్క లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. దాంట్లో గ్రౌండ్లో వచ్చేటప్పుడు వెరీ బేసిక్ స్టేజ్ నుంచి మనం చూస్తే వెజిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు వెజిటేషన్ ఉండే పెద్ద చెట్లు మనకి చెట్లకి ఏంటి రూట్స్ అనేవి ఉంటాయి. మనం కనుక ఆ రూట్స్ని ప్రాపర్గా రిమూవ్ చేయలేదనుకోండి, ఆ రూట్స్ తర్వాత మళ్ళీ గ్రీన్ ఏంటి కింద వాటర్ని తీసుకొని మళ్ళీ మొలకెత్తినాయి అనుకోండి, చెట్లు మొలకెత్తి మన రోడ్లోకి పైకి ఎక్స్ప్లోర్ అయినాయి అనుకోండి, సో మన రోడ్ని డ్యామేజ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో వెన్ ఎవర్ వీఆర్ డూయింగ్ క్లియరింగ్ అండ్ గ్రబ్బింగ్, ప్రాపర్గా కింద ఉండే రూట్స్ కానీ కింద ఉండే గ్రాస్ కానీ అంటే టాప్ సాయిల్ అంటాం, మనకి ఎగ్జిస్టింగ్ రోడ్డు మీద ఉన్న టాప్ సాయిల్ ఒక 100 కానీ 150 mm కానీ మనం కంప్లీట్గా రిమూవ్ చేసినప్పుడే ఆ క్లియర్గా రూట్స్ అన్ని ఇది గ్రాస్కు ఉండే రూట్స్ కానీ ఇవన్నీ క్లియర్గా స్ప్రెడ్ అయిపోతాయి. నెక్స్ట్ మనం వచ్చేటప్పటికి ఎర్త్ వర్క్ ఏంటి అలా కాకుండా మనం బ్రౌన్ ఫీల్డ్ చూస్తే గ్రీన్ ఫీల్డ్ అయితే మనకి రూట్స్ ఇవన్నీ వస్తాయి. అదే బ్రౌన్ ఫీల్డ్లో చూసినట్టయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్ట్రక్చర్స్, ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్డుకు ఉన్న పేమెంట్ క్రస్ట్ లేయర్స్, దాన్ని మనం ఎక్కడ వరకు తీసేయాలి, ఏది మనం రీయూజ్ చేసుకోవచ్చు, ఇలాంటి ప్రాపర్ నాలెడ్జ్ ఉండి మనం చేసేటప్పుడు ఏంటంటే మనకి ప్రాజెక్ట్లో మన కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు. అలాగే మనం వేస్టేజ్, ఎందుకంటే బిటుమెన్ వేస్టేజ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ అనమాట ఎన్విరాన్మెంటల్గా. సో వీటన్నిటిని మనం సేవ్ చేసుకుంటూ మనకి ఉన్న ప్రతి ఒక్క ఐటమ్ని ర్యాప్ అంటాం, రీసైకిల్డ్ యాస్ఫాల్ట్ మెటీరియల్ అనమాట, వీటిని మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ మన రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తే ఒకటి కాస్ట్ ప్రాస్పెక్ట్, 2 ఎన్విరాన్మెంటల్ ప్రాస్పెక్ట్, ప్రతి దాంట్లో కూడా మనం ప్రాపర్గా సేవ్ చేసుకుంటూ రావాలి. సో ఇదేంటంటే మనం వీలైనంత వరకు ఫౌండేషన్స్లోనే ఎక్కువ వాడాలి. ఫౌండేషన్స్లో వాడినప్పుడు మన ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా రెడీ అవుతుందో. సో అండ్ మన ఫౌండేషన్కి వాడే ప్రతి సాయిల్, మనం తీసుకొచ్చే ప్రతి సాయిల్ ప్రాపర్గా టెస్ట్ చేసి మనకి సిబిఆర్ అంటాం, కాలిఫోర్నియా బేరింగ్ రేషియో వాల్యూ. సిబిఆర్ అనేది ప్రాపర్ మనకి రిక్వైర్మెంట్, మనకు స్టాండర్డ్స్ ప్రకారం ఎంత రిక్వైర్డో అంత స్టాండర్డ్స్కి తగ్గిన మెటీరియల్ మనం యూజ్ చేసినప్పుడు మాత్రమే మన ఫౌండేషన్ ప్రాపర్గా ఉంటుంది. ఆఫ్టర్ ఎంబాంక్మెంట్ మనకి నెక్స్ట్ ఏంటంటే సబ్గ్రేడ్ ఏంటి అంటే మనకి ఇమ్మీడియట్గా ఎంబాంక్మెంట్ టాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం యాజ్ పర్ మోర్త్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ ఇండియాలో అయితే ఒక 500 mm మినిమం సబ్గ్రేడ్ అనేది కంపల్సరీగా వాడాలి. సో ఈ 500 mm సబ్గ్రేడ్ ఏంటి అంటే ఇంప్రూవ్డ్ వర్షన్ ఆఫ్ మన ఎంబాంక్మెంట్ సాయిల్. అంటే సాయిల్ సిబిఆర్ సపోజ్ 8 ఉందనుకోండి, మన సబ్గ్రేడ్ సిబిఆర్ మనం అట్లీస్ట్ 10-12 ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అండ్ మన కంప్లీట్గా వచ్చే రోడ్ లోడ్ అంతా
ఆఫ్టర్ జిఎస్బి మనకి సబ్గ్రేడ్ మీద ఎక్కువ ప్లేస్ అవుతుంది అనమాట. ఎమాంగ్మెంట్ అనేది చాలా తక్కువ లోడ్ వెళ్తుంది. మేజర్ లోడ్ తీసుకునేదంతా మనకి సబ్గ్రేడ్ కాబట్టి సబ్గ్రేడ్ చాలా మంచి సాయిల్. లైక్ కంపారిటివ్గా ఎమాంగ్మెంట్ వాడిన సాయిల్ కన్నా మనం చాలా స్ట్రాంగ్ సాయిల్ని మనం సబ్గ్రేడ్కి వాడుంటే మనకి ఫౌండేషన్ ఇది బెటర్ ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ తర్వాత వచ్చే లేయర్ కాబట్టి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫౌండేషన్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా అనుకున్నాం కదా, మన ఫౌండేషన్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి సబ్గ్రేడ్ మంచి సాయిల్ వాడి ప్రాపర్ కాంపాక్షన్ ప్రతి దాంట్లో కూడా మనం ఇక్కడ ప్రతి లేయర్లో కూడా ప్రాపర్ కాంపాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ నేను ఫౌండేషన్లో మంచి మట్టి వేస్తున్నాను, ఎర్త్వర్క్లో మంచి మట్టి వేస్తున్నాను, సబ్గ్రేడ్లో చాలా మంచి సాయిల్ వేస్తున్నాను, నేను కాంపాక్షన్ చేయకుండా ఒట్టి మట్టేసేసి జస్ట్ రోలింగ్ చేసి వాటర్ తోటి కన్సాలిడేట్ చేసి నేను ప్రాజెక్ట్ క్లోజ్ చేసేస్తానంటే కాదు. ఎందుకంటే కన్సాలిడేషన్లో కొంతవరకే కాంపాక్షన్ అవుతుంది. ఎప్పుడైతే మనం 95 నుంచి 98% కాంపాక్షన్ సాయిల్లో అచీవ్ అవుతామో అప్పుడే మన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు. అది ఎలా? అది కూడా మనం సార్ నేను 1 మీటర్ ఫిల్ చేశాను, నేను 1 మీటర్ ఫిల్ చేసి టాప్ 200 మాత్రం ప్రాపర్గా 95% 98% కాంపాక్షన్ చేశాను, నాకు సరిపోతుంది కదా అని అనుకుంటే చాలా తప్పు. ఎప్పుడైనా సాయిల్ని ఈచ్ 200 ఆర్ మ్యాక్సిమం 250 mm లేయర్, 200 mm థిక్ కానీ 250 mm థిక్ మ్యాక్సిమం, 250 కన్నా ఎక్కువ పోలేము అనమాట. ఎందుకంటే మనకి ఉన్న కాంపాక్టర్స్ ఏదైతే మనకున్న రోలర్స్ ఏదైతే ఉన్నాయో అవి 200-250 mm కన్నా ఎక్కువ కాంపాక్షన్ థిక్నెస్ని ప్రాపర్గా బాటమ్ నుంచి అచీవ్ చేయాలి అనమాట. అంటే మనకి టాప్లో కాంపాక్షన్ వస్తుంది, అదే 250 mm బాటమ్కి వెళ్ళినప్పుడు కాంపాక్షన్ ఉండదు అనమాట. సో వెన్ ఎవర్ వీఆర్ టెస్టింగ్ వీ హ్యావ్ టు టెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ అనమాట. సో మనం ఏంటంటే ప్రాపర్గా కాంపాక్షన్ చేయాలి అన్నప్పుడు ప్రతి లేయర్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ 200 నుంచి 250 mm లేయర్ మనం ఫిల్ చేసి ఈచ్ లేయర్ని ప్రాపర్గా గ్రేడ్ చేసి అప్పుడు కాంపాక్షన్ చేస్తే ఆ 250 mm లేయర్ బాటమ్ దాకా వైబ్రేషన్స్ అయ్యి అక్కడ మనకి ప్రాపర్ కాంపాక్షన్ దొరికి అండ్ లేయర్కి బాండింగ్ కోసం మనం కొంచెం రఫ్నెస్ ఫ్యాక్టర్ అనేది వదలాలన్నమాట. లేదు సార్ నేను స్మూత్గా ఫినిష్ చేసేస్తాను, స్మూత్గా ఫినిష్ చేసి పైన లేయర్ వేస్తానంటే వీటి రెండింటికి స్లైడింగ్ ప్రాబ్లం వస్తుందన్నమాట. ఏవైతే రెండు స్లైడింగ్ ప్రాపర్ బాండింగ్ లేకపోతే అది జస్ట్ అలా స్లైడ్ అయిపోతుంది. ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అప్లై అయినప్పుడు స్లైడ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో మనకి రఫ్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎప్పుడైనా మన సర్ఫేస్ని ప్రాపర్గా రఫ్ చేసి నెక్స్ట్ లేయర్ వేసినప్పుడు మనకి ప్రాపర్ బాండింగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మనం ప్రాపర్గా 250 mm థిక్నెస్ చేసి 200-250 mm థిక్ ప్రాపర్గా కాంపాక్షన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది. ఇది అబౌట్ మనకి బేసిక్ రోడ్ అనమాట. సైట్ క్లియరెన్స్, ఎర్త్వర్క్ అండ్ సబ్గ్రేడ్, ఇవి మూడు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ రోడ్ అనమాట. మనం ఏంటంటే ఎనీ రోడ్ మనం జనరల్గా బిల్డ్ చేసేటప్పుడు ఇవే చాలా కీ కాంపోనెంట్స్. అందరూ ఏంటంటే టాప్ చూసి రోడ్ బాటమ్ ఎలా ఉన్నా మనకి ప్రాబ్లం లేదు అనుకుంటారు. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రోడ్ దీస్ ఆర్ ద వెరీ వెరీ కీ కాంపోనెంట్స్. 1 is సైట్ క్లియరెన్స్, 2 ఎర్త్వర్క్, 3 సబ్గ్రేడ్. ఇవి ఎంత ప్రాపర్గా ఉంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మన రోడ్ అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ ఫర్దర్ లేయర్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి.